నియామకాల విషయంలో ఎందుకు జరిగింది? ఒకటి చెప్ప ఉద్యమ ట్యాగులైనది కదా. ఒకటి చెప్పానా, వీళ్ళు చెప్పుకోలేకపోయారు ప్రచారంలో. ఈవెన్ నేను కూడా రిజల్ట్స్ వచ్చి గవర్నమెంట్ పడిపోయాక సమీక్ష సమావేశాలప్పుడు కేటీఆర్ గారు చెప్పారు. అంతకంటే ఒక ఎలక్షన్ కంటే 4 రోజుల ముందు టీ హబ్లో ఒక టీ వర్క్స్ అని ఉన్నది. టీ వర్క్స్లో ఒక మీటింగ్ పెట్టి అన్ఎంప్లాయిడ్ యూత్ను కూర్చోబెట్టుకున్నాడు. అశోక్ నగర్, అమీర్పేట వాళ్ళని కూర్చోబెట్టుకొని అప్పుడు చెప్పిండు కేటీఆర్. అదే మాట ఒక వేవ్ లాగా జనంలోకి వెళ్ళి ఉంటే యూత్ టీఆర్ఎస్తో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ వైపు చూసేవాళ్ళుగా. పని కట్టుకొని బస్సులో యాత్ర చేసి టీఆర్ఎస్ను ఓడించారు వాళ్ళు. అది జరగకపోయి ఉండేది. ఏంది అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం అత్యంత ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. ఏది లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చారు? దాదాపుగా 1,60,00,70,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఒక్కడి పుచ్చన్న, నిరుద్యోగ సమస్యకు పరిష్కారము ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదు. ఇది నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి. అంటే పుట్టిన ప్రతివాడు చదువుకుంటున్న కాలం ఇది, వెనకటి కాలం కాదు బడికి పంపను నేను అని. ఇప్పుడు ఏంటంటే ప్రతి పిల్లవాడిని చదివిస్తున్నారు. కొందరు 7వ తరగతి డ్రాప్అవుట్స్ అవుతారు, కొందరు 10th డ్రాప్అవుట్స్ అవుతారు. కానీ అల్టిమేట్గా డిగ్రీ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు తెలుసా? ప్రతి సంవత్సరం 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటున్నారు. అంటే మొత్తం 10 ఏళ్లలో ఎంతమంది కొత్తగా డిగ్రీలు తీసుకొని 40 నుంచి 50 లక్షల మంది తీసుకొని ఉంటారు. ఉద్యోగాలు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 1% మ్యాక్సిమం 1.5%కే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ హైదరాబాద్ చాలా పెద్ద సిటీ మనకు ఉంది కాబట్టి 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ లివింగ్ ఇన్ హైదరాబాద్. 3,70,00,000 మంది తెలంగాణ పాపులేషన్. 1,45,00,000 మంది ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నారు. ఇక్కడ ఎట్లా తెలుస్తుంది లెక్క అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ సీవరేజ్ బోర్డు ఏదైతుందో ఎంతమందికి నీళ్ళు ఇస్తున్నామని లెక్క చెప్పింది. ఇది 5 ఏళ్ల కిందనే 1,42,00,000 మందికి నీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ లోపల. అంటే ఎన్ని మున్సిపాలిటీలున్నాయి ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అదంతా కలిపి ఒకటే హైదరాబాద్ చేస్తానన్నాడు. బట్ 9 పైన మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల. అంటే 1/3 జనాభా ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఉద్యోగులు పెరుగుతారు. మనకు ఉండేది ఎంత మ్యాక్సిమం అంటే 2 లక్షల కోట్లు ఇప్పుడు వస్తున్నది రెవెన్యూ రాబడులు. అయితే 40% నుంచి 60% పెన్షన్లకు జీతాలకు పోతుంది. ఏ రాష్ట్రంలో అయినా వచ్చే ఆదాయంలో 40 to 60%. తెలంగాణలో అయితే మోర్ దెన్ 50% ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 5.5-6 లక్షల దాకా ఉంటారు ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలు పెన్షనర్స్ అందరూ కలుపుకొని. పెన్షనర్స్ కాక. అవునా? అంటే ఎట్లా అంటే ఈ కొంతమంది ఎయిడెడ్ టీచర్స్ ఉంటారు, కొంతమంది పబ్లిక్ సెక్టర్ వర్కర్స్ ఉంటారు. ఇవన్నీ కలిపి చెప్తారు. అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పోయేది ఖజానా నుంచి ఒక 5-5.5 లక్షల మంది పైనే ఉంటారు. అయితే ఒకవేళ కనుక నువ్వు 1.5% కాక 2% పోయినావు అనుకో, బడ్జెట్లో 70-80% పోతుంది పెన్షన్లకు జీతాలకు. ఇక నీకు రోడ్లకు కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఇతర డెవలప్మెంట్స్కి కానీ ఎక్కడి నుంచి వస్తాయేమో డబ్బులు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా అంతకు మించి ఉద్యోగులను పెంచదు. అందుకే చాలా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వేకెన్సీలు వచ్చినప్పుడు ఫిల్ చేయరు, వాళ్ళు అట్లే పెడతారు. ఎందుకంటే వేకెన్సీ ఉంటే వానికి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఇంకోటి ఎరియర్స్ ఇవ్వలేక 3 ఏళ్ళు పెంచాడు కేసీఆర్. ఎందుకంటే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఎరియర్స్ ఇవ్వాలి, డబ్బులు వాళ్ళు జీతం అంటే కొద్ది డబ్బు, ఎరియర్స్ అయితే చాలా ఎక్కువ అవుతుంది కదా. ఒక్కొక్కరికి 50 లక్షలు 40 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది కదా. అది ఇవ్వలేక 3 ఏళ్ళు పెంచాడు రిటైర్మెంట్, 61 సంవత్సరాలు. అది కూడా అసహనాన్ని దారితీసింది. కొంతమందిని ఇంకెక్కువ మందిని ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం లేకుండా చేసింది. అయితే నిజంగా 10 ఏళ్ల కాలంలో 1,40,00,000-1,50,000 ఉద్యోగాలు. అంటే కేవలం అందరు టీఎస్పీఎస్సీనే చూశారు. 34,000 ఉద్యోగాలు కదా వాళ్ళు ఇచ్చింది అని అంటారు. ఇది ఫస్ట్ టర్మ్ అయిపోయినట్టు. బట్ రిక్రూట్మెంట్ బోర్డు చాలా ఉన్నాయి కూర్చొని. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. ఒక్కొక్క శాఖకు ఓన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. కేసీఆర్ నోటి మాటగానైతే అప్పుడు అన్నాడు అవుట్ సోర్సింగ్ ఇవన్నీ ఉండయి, అన్ని రెగ్యులరైజ్ చేస్తామని. కానీ కానీయలేదు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఆయన రెగ్యులరైజ్ చేస్తే కోర్టుకు ఆక్షేపించింది. అప్పుడు ఏం చేశాడు, రెగ్యులరైజ్ చేయకుండా కోర్టు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరినీ పే స్కేల్ ఈక్వల్ చేశాడు, జీతాలు పెంచాడు టెంపరీ వాళ్ళందరికీ. వాళ్ళకి పర్మనెంట్ కాదు ఇప్పటికి కూడా. 22,000 మంది. అంటే ఇవన్నీ లెక్కలు చేస్తే సింగరేణి ఉంది, ఓన్ రిక్రూట్మెంట్, ఇవన్నీ టీఎస్పీఎస్ నుంచి కాలే. ఈ 1,60,000 మందికి
ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏది లేదు ఈ 10 ఏళ్లలో. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నేను లెక్కలేసిన 28 లక్షల మందికి ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. 28 లక్షల మందికి 10 ఏళ్లలో. అందులో నీకు ఐటీ సెక్టర్లనే 5.5 లక్షల మందికి వచ్చింది. 3.5 లక్షల మంది నుంచి 9.5 లక్షలకు 9 లక్షలకు పోయింది. అది ఏది ఐటీ సెక్టర్. 75,000 కోట్ల ఎగుమతుల నుంచి 2 లక్షల కోట్ల ఎగుమతిలో పోయింది కదా ఐటీ పరిశ్రమ. ఎంప్లాయీస్ కూడా 3.5 లక్షల మంది నుంచి 9.5 లక్షల అయినలు. అంటే ప్రశ్నిస్తారు, ఇప్పుడు ఇమీడియట్ కామెంట్ పెడతారు మన మిత్రులంతా, మరి వీళ్ళంతా తెలంగాణలో లేనా అని అంటారు. అవును, వాళ్ళు తెలంగాణలో అయినా కాకపోయినా తెలంగాణలో 6 లక్షల ఉద్యోగాలు, దాదాపు 5.5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ సెక్టర్లో వచ్చినాయి. తర్వాత కూర్చొన్న టీఎస్ ఐపాస్ పెట్టారు కదా, అవును, ర్యాపిడ్గా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి తెలుసా? 25,000 ఇండస్ట్రీస్ వచ్చాయి మనకి. ఆ ఇండస్ట్రీస్ మొత్తంలో కూడా 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఆ భారీ పరిశ్రమలు కావచ్చు, మధ్యస్థ పరిశ్రమలు కావచ్చు, చాలా చిన్నవి కావచ్చు, ఎంఎస్ఎంఈలో ఉన్న 10 మంది ఎంప్లాయీస్ ఉన్నాయో కావచ్చు, 16 లక్షల మంది ఇండస్ట్రీస్లలో రిక్రూట్ అయ్యారు. తర్వాత బయోటెక్నాలజీ అద్భుతంగా గ్రోత్ అయింది. జినోమ్ వ్యాలీ అది స్టార్ట్ అయింది కాంగ్రెస్ పీరియడ్, చంద్రబాబు పీరియడే కావచ్చు, బట్ అద్భుతంగా గ్రోత్ వచ్చింది అంటే కేటీఆర్ గారు చాకచక్యంతో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఈ 10 ఏళ్ళ నుండి అద్భుతంగా ఆయన చేశాడు. ఆయన ఫస్ట్ ఏం చేశాడు? పంచాయతీరాజ్ మినిస్ట్రీ తీసుకున్నాడు. ఎవరు? కేటీఆర్. తర్వాత ఆయనకు అర్థమైంది నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఇండస్ట్రీస్ని రప్పియాలి, వేరే దేశాలకు పోవాల్సి ఉంటుంది అని చెప్పి ఏం చేశాడు? ఐటీ ఇండస్ట్రీ ఆయన పెట్టుకొని పంచాయతీరాజ్ని ఇమ్మీడియట్గా ఆయన నుంచి జూపల్లి కృష్ణారావు గారికి అప్పుడు బదిలీ చేశాడు. సో ఆయన రావడం అనేది తెలంగాణ అదృష్టం. ఎందుకంటే అందులో కూడా ఒక 4-5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇట్లా ఏ ఫీల్డ్ తీసుకో, సింగరేణిలో కూడా డిపెండెంట్ జాబ్స్ ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లా చెప్పినవి కానీ చెప్పని కానీ అవుట్సోర్సింగ్ కానీ ఇదంతా కూడా చూసినప్పుడు ఒక 28 లక్షల మందికి ఉపాధి ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ఇది చెప్పుకోలేదు కూర్చన్న, ఎందుకు చేసింది చెప్పుకోలేని అసమర్థత బీఆర్ఎస్ అయితే ఒక్క దానికి 10 అబద్ధాలు జోడించి ఈ పార్టీని మట్టిలో కలిపింది రేవంత్ రెడ్డి టీం, కాంగ్రెస్ పార్టీ. కానీ అనుభవంలో చూసిన ప్రజలకు తెలియదా ఏ జీవితంలో ఏ మార్పు వచ్చింది ఏమిటనేది? అంటే ప్రజలకు వాళ్ళ సర్కిల్లో ఉన్నది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో సమస్య చెప్పాలి. మనం ట్యాగ్ లైన్లో నీళ్లు నిధులు నియామకాలను జయశంకర్ గారు అన్నారు, మేమంతా కలిపి ఆత్మగౌరవం అని ఇంకోటి జోడించాం. పాషం రాయర్ గారు కానీ, ఎన్ వేణుగోపాల్ గారు కానీ, నేను కానీ ఎక్కడ మాట్లాడినా మూడింటితో పాటు ఆత్మగౌరవం అని మాట్లాడేది. ఎందుకంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మనల్ని చూసేది కదా. అవును, యాదగిరి ఇట్లాంటి పాత్రలు చాలా అందరి అనుభవంలో ఉన్నాయి కదా. అయితే భాషను అపహాస్యం చేశారు, మన గౌరవాన్ని తగ్గించారు. అయితే దీన్ని ఏంటంటే ఆత్మగౌరవం అనే పదం మనం జోడించాం. అయితే తెలంగాణలో కేసీఆర్ చేసిన పాలన 10 సంవత్సరాల పాలన ఆత్మహత్యలను చాలా వరకు తగ్గించింది. అంటే నీళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకొని కరెంటు నీళ్ళ చావులు లేవు, వేరే ఆత్మహత్యలనే రకరకాల కారణాలని అది ఆయన ఒక మొట్టమొదటి విజయం. గడప గడపకు మంచినీరు ఇవ్వడం అనేది సరే పర్ఫెక్షన్ అనేవాడు డిక్షనరీనే ఉంటుంది. అన్ని ఊళ్ళల్లో ప్రతి ఇంటికి వచ్చినాయని అడిగితే ఓ 98%, 99% వచ్చి ఉంటాయి. మామూలు విజయం కాదు అది కూడా చాలా భారతదేశంలోనే మొట్టమొదటిది. అది కూడా ట్రీటెడ్ వాటర్. మనం కొనే బిస్లరీ కిన్లే కంటే కూడా pH వాల్యూ ఎక్కువ ఉంటుంది. pH వాల్యూ అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే నీళ్లతోనే 75% జబ్బులు వస్తున్నాయి, సో అవి పోవాలని చెప్పి క్లోరైడ్ ఇట్లాంటివి కలిపి దాన్ని అంతా కూడా క్లీన్ చేసి మనకి ఇస్తున్నారు. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. తర్వాత రైతును రాజుగా చూడాలన్న కేసీఆర్ స్వప్నం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆయన ఏమనుకున్నాడు? రైతుకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు తీర్చడంతో పాటుగా రైతే ధర నిర్ణయించే పరిస్థితి రావాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్టు తను తయారు చేసిన ప్రోడక్ట్కు తను రేట్ డిసైడ్ చేస్తాడు, దాని మీద జిఎస్టీ కడతాడు. ప్రభుత్వం ఇంటర్వ్యూని కాదు. ఒక ఫార్మా విషయంలోనే 1 పైసకు తయారయ్యేదాన్ని 400 రెట్లు దోచుకుంటున్నప్పుడు ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆ రేట్లు అన్నింటినీ తగ్గించేసి ఇప్పటికి కూడా అందులో మోసం జరుగుతూనే ఉన్నది. బట్ రైతుకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. తను ధర నిర్ణయించుకునే స్థితిలో రైతు ఎప్పుడైతే వస్తాడో
అప్పుడే రైతు రాజు అవుతాడు. కానీ అది ఇప్పటికీ లేదు. కేసీఆర్ గారు కొంత ప్రయత్నం చేశాడు. అయితే ఆయన అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యం ఏంటంటే క్రాప్ కాలనీస్ అన్నాడు. మీ దగ్గర వనపర్తిలో కొంత మ్యాంగో అనే నిరంజన్ రెడ్డి సొంత ఇంట్రెస్ట్తోని 10,000 ఎకరాల మ్యాంగో గార్డెన్స్ అవి వచ్చినాయి. అయితే ఒక్కొక్క జోన్ను డివైడ్ చేశాడు క్రాప్ కాలనీస్కి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ ఈ చుట్టుపక్కల అంతా కూడా నీళ్లు లేక ఏం చేస్తారు తెలుసా బుచ్చన్న? అక్కడ ఒక టీఎంసీతో 40,000 ఎకరాల పూలు వేస్తారు. అవును, పూల తోటలు, మల్లె తోటలు, గులాబీ తోటలు, తర్వాత చిన్న చిన్న పండ్ల తోటలు, దానిమ్మ, బత్తాయి. వాటికి ఏంటంటే నీళ్లు తక్కువ అవసరం కదా. ఇంకా కొన్ని ఏరియాల్లో యూకలిప్టస్ పెంచి అమ్ముకుంటారు. అయితే ఆయన ఏం చేశాడు, ఎక్కడ లేబర్ సమస్య ఉంది, ఎక్కడ లేబరు పని దొరకకుంటున్నారు, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏ జోన్ చేయాలి అని క్రాప్ కాలనీస్ అన్నీ కూడా ఆయన మైండ్లో దాన్ని ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత రైతులకు పెట్టుబడి సాయం చేశాడు. కానీ దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనుకున్నాడు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు. అయితే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఆయనకు అడ్డం పడేటోళ్ళు అన్నట్టు పార్టీ నాయకులంతా. సార్ ఇప్పుడు మీరు భూస్వాములకు కట్ చేసిండ్రు అనుకో, వాళ్ళకు పోయే డబ్బులు ఆగితే వాళ్ళు ఊర్లే మనకు ఓట్లు పడకుండా చేస్తారు. ఇంత లేదన్నా వాళ్ళ చేతిలో ఉంటుంది. మన పార్టీలో కూడా వాళ్ళంతా ఉన్నారు. సార్ వాళ్ళ డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే సార్ మీరు తగ్గేయద్దు సార్. కొండలు గుట్టలు అంటే సార్ కొండలు గుట్టల్లో కూడా మనలో భూములు ఉన్నాయి సార్ అంటే ఇట్లా కొన్నిసార్లు వినేవాడు కాదు వాళ్ళ మాటలు. నేనే ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలు 171 కాలేజీలు అనుకుంటా, బహుశా నంబర్ 5-10 అటు ఇటు ఉండొచ్చు, ఒక్కటే పెన్ను సంతకంతో క్లోజ్ చేసిండు తెలుసా నీకు. నేను కూడా పోయినా, సార్ అలా మన ఎమ్మెల్యేలే ఉన్నాయి, మనం అవన్నీ తీసేస్తే ఎట్లా అంటే, నా సొంత కొడుకు ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నా నేను వినను, పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తుండ్రా, వీళ్ళు ఏం చేస్తుండ్రు తమాషాలు, వ్యాపారం. 1 ఇయర్ వాళ్ళకి టైం ఇచ్చినాము. ఆడ లెక్చరర్లు ఉండరు, ఫ్యాకల్టీస్ ఉండరు, ఎవరు ఉండరు, ఫీజులు వసూలు చేస్తారు. రాజశేఖర రెడ్డి ఏదైతే కంపెన్సేషన్ పెట్టిండో ఫీజు రియంబర్స్మెంట్, అది పెద్ద ఉపాధి, దానికోసమే ఇంజనీరింగ్ కాలేజీలు నడుతున్నాయన్నాడు. సార్ తెలంగాణలో లేదు సార్, బస్సు తెరువు పెట్టుకున్నారంటే నేను ప్రిన్సిపల్స్తో కాంప్రమైజ్ కాను ప్రకాష్, నువ్వు ఈ విషయంలో నన్ను అడగన్నాడు. చాలా ప్రిన్సిపల్ ఉన్నాడు చాలా విషయాలు. స్టార్టింగ్లో ఇది ఒత్తిళ్ళు బాగుండేది ఆయన మీద, అయినా కూడా తట్టుకొని అన్నీ చేశాడు. బట్ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే నీళ్లు నిధులు నియామకాల వరకు ఆయన చేసిన దానిలో అంటే రైతులకు ఇందాక నేను చెప్తూ వచ్చిన కదా క్రాప్ కాలనీ అసంపూర్తి అనేది ఉంది.